పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మనం తపస్సు కాలపు 4వ ఆదివారంలో ప్రవేశిస్తున్నాం. ఇంకా 3 వారాలే. మనం తయారు చేసుకోవడానికి తెలుసభ మనకి ఇచ్చినటువంటి 40 రోజుల్లో దాదాపు 50% అయిపోయినట్టే. కాబట్టి కనీసం మిగిలినటువంటి వారంలోనైనా మనల్ని మనం పరిపూర్తిగా తయారు చేసుకోవడానికి, పాపమును విడిచిపెట్టి దేవుని చెంత చేరడానికి ప్రయాసపడదాం. ఈ దివ్య బలి పూజను యోగ్యమైన రీతిలో నెరవేర్చుటకు మన పాపములు ఒప్పుకొని దేవుని వద్ద క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మన నిత్యజముకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా మానవ జాతిని అద్భుత విధముగా మీతో సఖ్యపరచుకొనుచున్నారు. అటులనే క్రైస్తవ జనమంతయు మీతో ఐక్యమై స్వచ్ఛమందమైన భక్తితోనూ అచంచలమైన విశ్వాసముతోనూ పాస్కా వేడుకలను కొనియాడినట్లు కరుణించమని మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుని మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని ప్రజలు వాగ్దత్త భూమికి వెళ్ళి అక్కడ పాస్కా పండుగ చేసుకునేది. మొదటి పట్టణము యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము, 10వ వచనము మరియు 12వ వచనము. మొదటి పట్టణము యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము మరియు 10వ వచనము నుండి 12వ వచనం వరకు. ఆ కాలములో యావే నాటి ఐగుప్త అపకీర్తిని నేడు మీ నుండి తొలగించి తిని అని యెహోషువతో చెప్పాను. కాబట్టి నేటి వరకు ఆ ప్రదేశము గిల్గాను అని పేరుతో పిలువబడుచున్నది.
ఆ నెల 10వ రోజు సాయంకాలము యెరికో మైదానంలో పాస్కా పండుగ చేసుకునేది. ఆ మరునాడు ఆ దేశ పంటను రుచి చూచిరి. పులియని పిండితో రొట్టెలను చేసుకొని తినిరి. కంకులను కాల్చుకొని ఆరగించిరి. ఆ దేశ పంటను వారు మొట్టమొదటిసారిగా తిన్నప్పటి నుండి మన్నా ఆగిపోయాను. ఆ మీదట మన్నా కురియలేదు కనుక ఆ ఏటి నుండి ఇశ్రాయేలు కానాను దేశపు పంటతోనే జీవించిరి. ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును, నిరతము ఆయనను కీర్తింతును. ప్రభువు నాకు చేసిన మేలులకు గాను సంతసింతును. ఈ సంగతి విని దీనులు ప్రమోదము చెందుదురుగాక. మంచివాడో చవి చూచి తెలుసుకో మనసా. ప్రభు ఎంత మంచివాడో చవి చూచి తెలుసుకో మనసా. మీరును నాతో కూడి ప్రభువును మహిమను కొనియాడుడు. మనమందరము కలిసి ఆయన దివ్య నామమును కీర్తింతము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను, నా భయములెల్లా తొలగించెను. మంచివాడు చవి చూసి తెలుసుకో మనసా. ప్రభు ఎంత మంచివాడు ఆయన వైపు చూసి తెలుసుకో మనసా. ఆయన వైపు చూడుడు, మీ ముఖములు ప్రకాశింపనిండు. అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికీ కలుగదు. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును, సకల క్షేమముల నుండి అతనిని కాపాడును. ఎంత మంచివాడు చవి చూసి తెలుసుకో మనసా. ఎంత మంచివారు చవి చూసి తెలుసుకో మనసా. మంచివారు చవి చూసి తెలుసుకో మనసా. దేవుడు క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్యపరుచుకొనుచున్నాడు. 2వ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు. సహోదరులారా, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి. పాత జీవితము గతించినది, కొత్త జీవితము ప్రారంభమైనది. ఇది అంతయు దేవుని వలన జరిగినది. ఆయన క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్యపరచుకొని ఇతరులను కూడా ఆయనతో సఖ్యపరచు ప్రేషిత కార్యమును మాపై పెట్టెను. కనుక దేవుడు క్రీస్తు ద్వారా మనుషులందరినీ తనతో సఖ్యపరచుకొనుచున్నాడు అనునదే మా సందేశము. ప్రజల పాపములను వారిపై మోపక ఆయన అట్లు చేయుచున్నాడు. అంతేకాక ఆ సఖ్యతను గూర్చిన సందేశమును బోధించు పనిని మాకు అప్పగించి ఉన్నాడు. కనుక క్రీస్తు కొరకు మాట్లాడుచు, ఇదిగో మేము ఇట వచ్చితిమి, దేవుడే మా ద్వారా మిమ్ము ఉద్బోధించుచున్నాడు. మేము క్రీస్తు రాయభారులమై
దేవునితో సఖ్యపడుడు అని క్రీస్తు పక్షమున మేము బ్రతిమాలుకొనుచున్నాము. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలైనా ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందింపగలమని అట్లు చేసెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకాసు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 15వ అధ్యాయము 1 నుంచి 3 వరకు మరియు 11వ వచనం నుంచి 32వ వచనం వరకు. ఆ కాలములో సుంకరులు పాపులు అందరూ యేసు బోధన వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి. అది చూచి పరిచయులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయచ్చు వారితో కలిసి భుజించుచున్నాడు అని సడుకొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానం ఇట్లు చెప్పాను. యేసు ఇంకను వారితో ఇట్లనెను, ఒకడికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను. తండ్రి అట్లే వారిరువురికి ఆస్తిని పంచి ఇచ్చెను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకొని దూరదేశమునకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో తన ధనమంతయు దుర్వినియోగం చేసి తన ఆస్తిని అంతటి మంట గలిపెను. అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపరించుచే వాడు ఇబ్బందులకు గురి అయ్యను. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమాని ఆశ్రయింపగా అతడు వాడిని తన పొలములో పందులు మేపుడుకు పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన పొట్ట నింపుకుని ఆశపడుచుండెను, కానీ ఎవరును ఏమీ ఇవ్వలేదు. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లా అనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పని వారికి పుష్టిగా భోజనం లభించుచున్నది, కానీ నేను ఇక్కడ ఆకలితో మలమల మాడుచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు నీకు ద్రోహం చేసితిని. ఇప్పుడు నేను నీ కుమారుడిని అనిపించుకోదగను. నీ పని వాళ్ళు ఒక్కడిగా పెట్టుకొనుము అని చెప్పేదను అని తలంచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరెను. కానీ వాడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి అతని చూచి మనస్సు కరిగి పరిగెత్తుకొని వెళ్ళి కుమారుని కౌగలించుకొని ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకు నీకు ద్రోహం చేసి తిని, ఇక నేను నీ కుమారుడిని అనిపించుకోదగను అని పలికను. కానీ తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలి వస్త్రము కట్టబెట్టుడు, వేలికి ఉంగరమును, కాళ్ళకు చెప్పులు దొడుగుడు, కొవ్విన కోడదొడును కోయించుడు, మనము విందారగించి వేడుకలు చేసుకొందము. ఈలైన మరణించిన నా కుమారుడు మరల బ్రతికెను, పోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పాను. పిమ్మట వారు విందు చేసుకొని సాగిరి. అతని పెద్ద కుమారుడు పొలము నుండి ఇంటి వచ్చేసరికి సంగీత నృత్యములు ధ్వని వినిపించను.
అతడు ఒక పని వాడిని పిలిచి, ఇది అంతా ఏమిటి అని అడిగాను. నీ తమ్ముడు వచ్చను, కుమారుడు క్షేమముగా తిరిగి వచ్చినందులకు మీ తండ్రి క్రొవ్విన కోడదుడిని కోయించను అని అతడు చెప్పాను. అందుకు పెద్ద కుమారుడు మండిపడి లోపలికి అడుగుపెట్టడానికి ఇష్టపడకుండాను. తండ్రి వెలుపలికి వచ్చి అతని బ్రతిమాల సాగెను. అందుకు పెద్ద కుమారుడు తండ్రితో, ఇదిగో నేను ఇన్ని సంవత్సరం నుండి నీ పనిపాటు చేయుచున్నాను, ఎన్నడూ నీ ఆజ్ఞను మీరి ఎరుగను. అయిన నేను నా మిత్రులతో విందు జరుపుకొనుటకు నీవెన్నడూ ఒక మేకపిల్లయ్యను ఇచ్చి ఉండలేదు. కానీ నీ సంపదను వేశ్యలతో పాడు చేసే ఈ నీ కుమారుడు తిరిగి వచ్చినంతనే వాని కొరకు నీవు క్రొవ్విన కోడదోడిని కోయించితివి అనెను. తండ్రి అతనికి ఇట్లు బదులు చెప్పాను, కుమారా, నీవు ఎప్పుడూ నాతో ఉన్నావు, నాకున్నదంతా నీదే కదా. మనం విందు జరుపుకుంటే న్యాయము. ఏలైనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికను, తప్పిపోయిన వాడు మళ్ళా దొరికను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారు, ఈరోజు మనం విన్నటువంటి సువిశేషము పుట్ట లూకాస్ గారు రచించినది. 15వ అధ్యాయంలో 3 కథలు, ఉపమానములు ప్రభు చెప్పుచున్నాడు. ఈ 3 కూడా పాపిని గురించే. ఈ మూడింటిని ఒకేసారి మనం ధ్యానం చేసుకోవాలి. మొట్టమొదటిగా తప్పిపోయినటువంటి గొర్రె, రెండోది తప్పిపోయిన నాణయము, మూడోది తప్పిపోయిన కుమారుడు. ఈ మొదటి ఉపమానం మనం చూసినట్లయితే తప్పిపోయిన గొర్రె, దాన్ని మనం చూసినట్టయితే ఆ గొర్రెకి తెలివి అంటూ లేదు. అది ఒక జంతువు. తన కంటికి కనిపించిందంత చక్కగా ఉందని చూసుకుంటూ వెళ్ళిపోయింది. అనగా తన బుద్ధిని ఉపయోగించలేదు, బుద్ధి లేదు. రెండోది తప్పిపోయిన నాణయం, దానికి జీవం లేదు, అది ఒక వస్తువు. అనగా తనకి ఏ తప్పు తెలియదు. మూడోది తప్పిపోయిన కుమారుడు, బుద్ధి ఉన్నటువంటి వ్యక్తి, ఒక మనిషి, తెలిసి ఇష్టపూర్తిగా చేసుకున్నటువంటి తప్పు. ఈ 3 భావాలు కూడా ఈ 3 ఉపమానాలు మనం చూస్తున్నాం. అనగా మానవులు 3 విధాలుగా పాపాలు కట్టుకుంటారు. ఒకటి వారి యొక్క బుద్ధిహీనత ద్వారా, దీన్ని లతీన్ భాషలో పెకాతోర్ స్టూపిడుస్ అని అంటారు. అనగా ఉబలాట ద్వారా ఏంది అని చూస్తూ వెనక్కి వెళ్ళి గోతిలో పడిపోవటం, బుద్ధి ఆలోచన లేకుండా, ఇది మొదటి కారణం. రెండోది, ఒక వ్యక్తి తనకు తెలియకుండానే, తన ప్రమేయం లేకుండానే పాపం కట్టుకుంటుంటాడు. దీన్ని సూయి ప్లేనే నెస్యూస్ అని అంటారు. అంటే ఏం జరుగుతుంది అని ఆలోచన లేదు, ఏదో కల్లో ఉన్నట్టు. ఒక రకంలో చెప్పాలంటే అతనికి తప్పుని తెలియకుండానే తప్పు చేయటం, అది రెండో కారణం. మూడోది ఏంటంటే తెలిసి కూడా ఇష్టపూర్తిగా ఒప్పుకొని చేసేది. దీన్ని సియన్స్ ఎత్ వొలంటారియుస్ అని అంటారు. అంటే అది తప్పు అని తెలుసు, చేయకూడదని తెలుసు, ఇష్టపూర్తిగా చేయటం. ఇంకో మాటలో చెప్పాలంటే అది సావైన పాపం. ఒక ఘనమైన కార్యమని తెలిసి కూడా ఇష్టపూర్తిగా చేసింది. అదే ఆ 3వ ఉపమానం, తప్పిపోయిన కుమారుడు. ప్రతి ఒక్క ఉపమానాన్ని 2 కోణాల నుంచి మనం చూడవచ్చు. ఒకటి తప్పిపోయిన గొర్రె లేక నాణయము, కుమారుడు కోణం నుంచి. రెండోది దేవుని కోణం నుంచి.
ఈరోజు మనం ప్రత్యేకముగా ఈ తప్పిపోయిన కుమారుడు ఉపమానాన్ని ధ్యానించేటప్పుడు 6 ముఖ్యమైనటువంటి మెట్లు మనం చూస్తున్నాం. మొట్టమొదటిది తప్పిపోయిన కుమారుడు తండ్రి నుండి దూరముగా వెళ్ళిపోయాడు. రెండోది, వాడు దూరదేశంలో ఉన్నాడు, అచ్చట అన్నం లేకుండా పని దొరకకుండా బాధపడుతున్నాడు. మూడోది, బుద్ధి వచ్చినది, తప్పు తెలుసుకున్నాడు, తద్వారా మారు మనసు పొందాడు. నాలుగవది, తండ్రి వద్దకు తిరిగి వచ్చాడు, తద్వారా తండ్రితో తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఐదవది, తండ్రి యొక్క సమక్షములో తన పాపాలు ఒప్పుకొని, నేను నీ కుమారుడుగా ఉండడానికి నాకు యోగ్యత లేదు, నీ పని వారిలో ఒకటిగా పెట్టుకో అని అన్నాడు. ఆ విధముగా తన దీనతను వెల్లడి చేశాడు. ఆరోది, తండ్రి సంతోషించాడు. మరి తన సేవకులు ఒకటిగా కాదు, తన కుమారుడుగా తప్పిపోయిన కుమారుడు మళ్ళా తిరిగి వచ్చి తద్వారా సంతోషముతో తండ్రిని చేరుకొనగా తండ్రి తన ఆనందాన్ని అందరికి వెల్లడి చేస్తున్నాడు. ఈ 6 మెట్లు ఒక్కొక్క రీతిలో మనం చూస్తూ వెళ్తున్నాం. ఒక పాపాత్మ యొక్క వైఖరి ఎలా ఉంటుంది అంటే, ముఖ్యంగా సావైన పాపం కట్టుకునేటప్పుడు నా స్వాతంత్రం నాకున్నది, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, నా ఇష్టం, నా సుఖమే నాకు ముఖ్యం, ఏం జరిగినా నేను చూసుకుంటా, కాబట్టి నా ఆలోచన ప్రకారం నేను చేస్తా, నేను ఏది ఊహించుకుంటానో అదే చేస్తా, ఎందుకంటే నేను చేసేది మంచిది నాకు తెలుసు అన్న భావం కలిగి ఉంటాడు పాపాత్ముడు. దాని యొక్క పర్యవసానం ఏమొచ్చినా నేను చూసుకుంటా, ఇటువంటి వైఖరి కలిగి ఉంటాడు. ఆ సందర్భంలో పందికి తెలుసు తాను పొర్లేది బురదని, అయినా ఆ బురదలో అది ఉండటం చాలా ఇష్టం. అలాగే దున్నపోతుకి తెలుసు తాను పొర్లేది బురదని, అయినా దాంట్లో ఉండటం తనకి ఇష్టం. అలాగే ఏనుగుకి తెలుసు తన తొండముతో మట్టెత్తి తల మీద పోసుకుంటుందని, అయినా అది దానికి ఇష్టం. అలాగే కోడికి తెలుసు దుమ్మంతా తన రెక్కల మధ్య పైన వేసుకుంటుందని, అయినా అది తనకి ఇష్టం. అనగా పాపాత్ముడికి తన సుఖము సంతోషంలా కనిపిస్తుంది, నీడ కూడా నిజంగా ఉంటుంది, విషం కూడా అమృతం అని అనిపిస్తుంది, ఎండమావులు నీళ్ళులా కనిపిస్తాయి, కలలన్నీ నిజమని అనిపిస్తాయి. అందుకే అంటారు, ఒక పురుషుడు ఎంత తక్కువగా చూస్తే అంత మంచిది తన కంటికి ఇంటికి. ఒక పురుషుడు ఎంత తక్కువగా చూస్తే అంత మంచిది తన కంటికి ఇంటికి. ఒక స్త్రీ ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది తన పంటికి ఒంటికి. ఒక స్త్రీ ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది తన పంటికి ఒంటికి. చాలా వరకు మన ఉద్రేకములో, ఆశలో, శోధనలకు లోనై ఇలా పాపానికి వడిగడుతూ ఉంటాం. ఆ చిన్న కుమారుడు ఏమన్నాడు? నిర్ణయం చేసుకున్నాడు తండ్రిని వదిలిపెట్టి వెళ్ళాలని. తండ్రి, నా వాటా, నా భాగం ఎంతో అది నాకు ఇచ్చేయి. యూద చట్ట ప్రకారము పెద్ద కుమారుడికి 2 అంతలు ఇవ్వాలి, చిన్న కుమారుడికి 1 అంత. అంటే పెద్ద కుమారుడికి తండ్రి భాగం కూడా వస్తుందన్నమాట. అది తండ్రి చనిపోయిన తర్వాత. అలాగే తన చిన్న కుమారుడికి 1 వాటా ఇవ్వాలి. అది కాదు అని ఆయన చెప్పలేడు, ఎందుకంటే తన కన్న బిడ్డ కాబట్టి. యువకుడుగా ఉన్నప్పుడు పాపాత్ముడు ఉడుకు రక్తం కలిగి ఉంటాడు, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. కుర్రకాకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్టు జీవిత అనుభవం పొందలేదు కాబట్టి
ఇంకా చేతులు కాల్చుకోలేదు కాబట్టి తను అనుకున్నంత మంచిదే అని అనుకుంటాడు. కానీ అనుభవం పొందినటువంటి పెద్దలు అంటారు, చేతులు కాల్చుకొని ఆకులు పట్టుకుంటే ఏం లాభం అని అంటారు. అనుభవం చూపించిన గుణపాఠం అది. సో ఈ కుమారుడు తనకు వచ్చినటువంటి ఆ యొక్క ఆస్తిపాస్తులు డబ్బుగా చేసుకున్నాడు. డబ్బు అయితే చేతులు ఎత్తుకొని పోవచ్చు. ఆస్తిపాస్తులు కదిలించే ఆస్తిపాస్తులు, కదలింపని ఆస్తిపాస్తులు ఉన్నాయి. అన్నిటిని అమ్మేశామంటే మొత్తం కూడా డబ్బు అయిపోతుంది, బంగారు అయిపోతుంది, వెండి అయిపోతుంది. ఇక అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోవచ్చు. ఎందుకు వెళ్ళిపోవాలి? పాపాత్ముని యొక్క స్వభావం ఎట్లుంటుందంటే తాను ఏం చేసినా అది గోప్యంగా ఉంచాలి, సీక్రెట్గా ఉండాలి, ప్రైవసీ కాపాడుకోవాలని. ఎందుకు? అది ఎవరికి తెలియకూడదు. కాబట్టి ఎక్కడికి పోతున్నాడు, ఏమి చేయబోతున్నాడు, ఎవరితో పోతున్నాడు, ఎందుకు పోతున్నాడు, ఎప్పుడు పోతున్నాడు, ఎట్లు పోతున్నాడు, ఇది అని ఎవరు అడగకూడదు. అలా ఎవరైనా అడిగితే నీకెందుకు అన్న భావం. అతనికి సర్వము వచ్చు, నాకు అన్నీ తెలుసు అన్న భావం. ఎందువల్ల? తాను చేయబోయేది తనకు తెలుసు, అది ఎవరికి తెలియకూడదు, అది ఎవరు తెలుసుకోకూడదు, ప్రయత్నం చేయకూడదు. తను అనుకుంటాడు చీకటి గోప్యంగా ఉంటుందని, చీకటిని వెతుకుతాడు, మూసిన తలుపులు ఉన్నటువంటి గదిని ఎంచుకుంటాడు, దూర దేశానికి ప్రయాణం చేస్తాడు, దూర దేశాల్లో ఎవరు లేని చోటకు వెళ్తాడు. నీటి కిందకి వెళ్ళిపోతే ఎవడు చూడరు కదా, ఆకాశం పైకి వెళ్ళిపోతే ఎవడు చూడరు కదా అని అనుకుంటాడు. కానీ కీర్తన 139 చెబుతుంది 8-10లో, నేను నిన్ను తప్పించుకొని ఎక్కడికి పోగలను, నీ సమక్షం నుండి ఎచ్చడికి పోగలను, పారిపోగలను. నేను గగనమునకు ఎక్కిపోయినను నువ్వు అచ్చట ఉందువు, పాతాళమున పరుండి ఉన్నను అచ్చట నువ్వు ఉందువు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర తెదంగములకు నివసించినను నీవచ్చట నీ చేతితో నన్ను నడిపింతువు, నీ కుడి చేతితో నన్ను ఆదుకొందువు. నేను చీకటి నన్ను కప్పివేయవలననియు, నా చుట్టూ ఉన్న వెలుతురు చీకటిగా మారిపోవాలని నేను అనుకున్నాను. కానీ చీకటి నీకు చీకటి కాజాలదు, నీ ముందట చీకటి పగటి వలె ప్రకాశించును, రేయింబవళ్ళు నీకు సరి సమానమే. అది దేవుని పరిస్థితి. కాబట్టి పాపాత్ముడు దేవుని తప్పించుకొని ఎక్కడికి పోలేడు. కీర్తనకారుడు ఎంత తేట తెల్లముగా ఈ వాక్యాలు తెలియజేస్తున్నాడు చూడండి. కాబట్టి అటు చీకటైనను, మూసిన తలుపులైనను, దూరదేశమైనను, ఆకాశమందైనను, పాతాళమందైనను నువ్వు తప్పించుకోలేవు. ప్లేటో అన్నటువంటి గ్రీస్ దేశపు తత్వజ్ఞాని ఏమంటాడంటే, చీకటిని చూచి భయపడే పసిబిడ్డను మనం మన్నించవచ్చు, కానీ వెలుతురును చూచి భయపడే మగోడిని మనం క్షమించకూడదు అని అంటాడు. వెలుతురు చూచి ఎందుకు భయపడాలా? తన పనులు చీకటి కాబట్టి ఎవరు చూడకుండా దూరముగా చీకటిలో ఒంటరిగా ఇప్పుడు తాను వెళ్ళిన చోట అసలైన డ్రామా ప్రారంభమైనది. తీసుకుపోయిన డబ్బంతా కూడా నీళ్ళలా కరగబెట్టాడు. కొండైనా సరే కూర్చొని తింటే కరిగిపోతుంది. ఏదైనా సరే ఎక్కువైనప్పుడు దాని విలువ మనకు తెలియదు. మనకు నీళ్లు నిండా ఉండేటప్పుడు వాటి విలువ తెలియదు. అరబగిట్లో ఉతికే బట్టను
మూడు బకెట్ నీళ్ళు ఉతుకుతాం. నీటి యొక్క సరఫరా ఎక్కువైనప్పుడు దాని విలువ మనకు తెలియదు. నీళ్ళు లేని రోజు ఒక బకెట్ నీళ్ళతోనే స్నానం కంపించాలా అనిపిస్తుంది. అదే మానవుని యొక్క స్వభావం. పొట్ట బరువు ఎక్కినప్పుడు తల గిర్రం తిరుగుతుంది, ఆలోచన తగ్గిద్ది, మత్తు మైకములో ఒకటి కూడా 11లా కనిపిస్తాయి. చివరికి తాను ఏం చేస్తున్నాడు, ఎక్కడ పోతున్నాడని అస్సలు అర్థం కాదు. అందుకే కీర్తన 49:20లో చెబుతారు, ధనము ఎక్కువైనప్పుడు మనిషి తన జ్ఞానాన్ని పోగొట్టుకుంటాడు. ఏ విధంగానైతే జంతువులు ఏ విధంగా అవి నాశనం అవుతాయి, అలాగే ఇంగ్లాండ్ దేశంలో 2002 సంవత్సరం మైకెల్ క్యారల్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆ రోజుల్లో మన మున్సిపాలిటీ పనివారు ఏ విధంగా ఉదయం లేస్తానే ఆ బండి తీసుకొచ్చి ఆ ఇంటి ముందు చెత్తంతా లోపలేసిపోతారో అలాంటి పని చేసేవాడు. ఆయన ఒక లాటరీ టికెట్ కొన్నాడు, 98 కోట్లు లాటరీ టికెట్ గెలిచాడు. వయసు ఎంత? 19 వయసు. 19 వయసులో 98 కోట్లు చేతికి రాగానే తల ఏది కాలు ఏది అని తెలియలేదు. ఇష్టం వచ్చిందంతా కొనడానికి మొదలుపెట్టాడు. కింగ్ ఆఫ్ చావ్స్ అన్న పేరు పెట్టారు ఆ మీడియా వాళ్ళు. ఎక్కడ చూసినా పార్టీలు, మరి కార్లు, మత్తు పదార్థాలు, రకరకాలైనటువంటి పానీయములు, వంటలు, మరియు ఒంటికి వేసుకున్నటువంటి బంగారం, ఇలా రోజు రోజుకి డబ్బులు ఎక్కువ కాగా ఉన్నది చుట్టూ మనుషులు ఎక్కువయ్యారు. బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు లేని వాళ్ళందరూ కూడా బంధువులు అయిపోయారు. ఏనాడు ముఖం తెలియని వాళ్ళంతా స్నేహితులు అయిపోయారు. చివరికి 40 లక్షలు డబ్బులు ఉన్నటువంటి ఎత్తిపెట్టింది, అది కూడా ఖర్చు పెట్టాడు. రోజు రోజుకి ఖర్చులు ఎక్కువ, రాబడి లేదు. చివరికి 2010కంతా అన్ని డబ్బులు పోగొట్టుకొని సిగ్గు విడిచి మళ్ళా అదే చెత్త బుట్టలు వేసే పనికి వచ్చేరాడు. రోజుకి 34 పౌండ్లు. అలాగే ఈ పసివాడు కూడా తనకున్నదంతయూ పోగొట్టుకొని స్నేహితులందరూ వెళ్ళిపోగా నా అనేవాళ్ళు ఒక్కడు లేకుండా, తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్ళు లేక, చివరికి పందులు మేపడానికి తాను పనికి చేరాలనుకున్నాడు. నీడలో ఉండే వరకు దాని విలువ మనకు తెలియదు. చాలా వరకు నా అనుభవంలో నేను చూసిందంటే, మన దగ్గర పనిచేసేవాళ్ళు మన దగ్గర ఉండేంతవరకు దాని యొక్క విలువ తెలియదు. అది వదిలిపెట్టి బయటికి పోయిన తర్వాత నేను ఎప్పుడు కూడా నాతో పనిచేసేవాళ్ళు ఇలా అంటాను, నేనుగా నిన్ను పో అనను, నువ్వు పోతానంటే నేను వద్దనను, తిరిగి వస్తే నేను చేర్చుకోను. అలా వెళ్ళిన వాళ్ళు 2-3 మాసాల్లో మళ్ళా బాధతో వచ్చి, మళ్ళా వస్తా స్వామి, ఒక్కసారి గేటు మూస్తే తెరిచేది లేదు నీకు, అంతే. అలా వీడు తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్ళు లేక, కట్టుకోవడానికి బట్ట లేక బాధపడుతున్నాడు. మానవులకి రోజుకు 3 సార్లు అన్నం కావాలా, 6 సార్లు నీళ్లు తాగాలా, 24 గంటలు గూట్లు వేసుకోవాలా, సంవత్సరం అంతా కూడా ఉండడానికి నీడ కావాలా, అప్పుడప్పుడు మందు మాత్రలు కావాలి. అవి ఏమీ లేనప్పుడు ఇక జీవితం అనేది ఏంది అని అర్థమవుతుంది. అది మాత్రమేనా? కేవలం వస్తువులు మాత్రమేనా? ప్రేమ చూపించేవారు ఒక్కరు లేరాయను. పసిబిడ్డకి ప్రేమ చూపించబోతే బిడ్డ చచ్చిపోతుంది.
ముసలి ప్రాయంలో ఉన్న వాళ్ళకి ప్రేమ చూపించబోతే వాళ్ళు తొందరగా చనిపోతారు. ఎందుకనగా ప్రేమ జీవము, ఆ జీవము ప్రేమే. అందుకే ప్రభు అన్నారు, నేను జీవం ఇచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకి లోకానికి వచ్చి తిని అన్నారు. అందుకే ఇప్పుడు జోర్నేస్ అంటాడు, దేవుడు ప్రేమగా ఉన్నారు, ప్రేమే దేవుడు. ప్రేమకు మించినటువంటి ఇంకొక బహుమానం ఎవ్వరు మనకి ఇవ్వలేరు. చివరికి బుద్ధి తెచ్చుకున్నాడు, పందులు తినే పొట్టతో పొట్ట నింపుకోవాలనుకున్నాడు, అది కూడా కరువైంది. ఒక యూదుడు పందిని మేపడం అంటే దానికి మించినటువంటి ఒక అవమానం, ఒక శాపం ఒకటి లేదు. ఇప్పుడు కూడా మన ముస్లిం సహోదరులు ఎవరు కూడా వాళ్ళ ముందు పంది అనే మాట మనం అంటేనే వాళ్ళు ఇష్టపడరు. సువర్ అంటే అది పంది, దాని గురించే చెప్పకూడదు అనేది వాళ్ళ యొక్క సిద్ధాంతం. అటువంటి పందులు మేపడానికి సిగ్గు లేకుండా పోయాడు. ఇక ఆ సందర్భములో కడుపు మలమల మాడినప్పుడు, కండ్లు గిర్రం తిరిగినప్పుడు బుద్ధి వచ్చింది. తన దీనతలో, తన ఆకలిలో మూసుకుపోయిన కండ్లు అప్పుడే తెరిచాయి. తాను ఏం స్థితిలో ఉన్నాడు, ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు, తన తండ్రి వద్ద ఏ విధముగా తన పని వారంతా పనిచేస్తూ ఉండగా ఇక్కడ నేను మలమల మాడిపోతున్నాను అని బాధపడ్డాడు. అసలైన కథ ఇక్కడే ప్రారంభమయ్యేది. ఆ పరిస్థితుల్లో అతనికి బుద్ధి వచ్చింది. నా తండ్రి వద్ద పనిచేసేవాళ్ళు కడుపు నిండా భోంచేస్తున్నారు, కానీ నా పరిస్థితి ఇక్కడ నేను పస్తుండి సస్తున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్తాను. తండ్రి, నేను నీకు పరలోకములకు విరుద్ధముగా పాపం కట్టుకొంటిని అని వేడుకుంటాను. నీ కుమారుడని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు, నీ పనివారిలో ఒకటిగా పెట్టుకో అని అడుగుతాను అని నిర్ణయించుకున్నాడు. పనివారికి బానిసకి ఏం తేడంటే, బానిస కొనబడిన వాడు తన ఇంటిలో తన బిడ్డల్లో ఒక్కళ్ళ, అంటే బిడ్డ స్థానం కాదు, దాదాపు బిడ్డల్లో ఒక్కడుగా అతని ఆ కుటుంబస్తులు భావిస్తారు. వారు ప్రేమను పంచుతారు. కఠినమైన పనులు చేయాల్సి వచ్చినా నాకుని ఒక కుటుంబం ఉంది అన్న ఒక భావం వాళ్ళు ఉంటుంది. కానీ పనివారు అట్టగాదు. సేవకులు ఉదయం పనికి వస్తే సాయంత్రం పని డబ్బు తీసుకొని వెళ్ళిపోవాల్సిందే. ఒకరోజు పని ఉండొచ్చు, ఒకరోజు పనికి పోవచ్చు. నీ బానిసలో ఒకటిగా పెట్టుకొని ఆయన అడగలా, నీ పనివారిలో ఒకటిగా పెట్టుకో అని అడిగాడు. అది అతని దీనత. తన తప్పుకు క్షమాపణ కోరుకోవటం అదే చాలా ముఖ్యం. ఆదాము పాపం కట్టుకున్నప్పుడు దేవునితో, తండ్రి, ఓ దేవా, నేను పాపం కట్టుకున్నా, నన్ను మన్నించు అనే మాట నోట రాలేదు. దాని బదులుగా నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీ ఈ చెట్టు పండు ఇవ్వగా నేను తింటేని అంటే తప్పు దేవుడిది, ఎందుకంటే ఆ స్త్రీని ఆయన ఇచ్చాడు కాబట్టి. అలాగే కాయేను, నీ తమ్ముడైనటువంటి ఆబేలు ఎక్కడంటే వాడికి నేనే కాపలా వాడినా. ఇవన్నీ కొవ్వు పట్టిన మాటలు. వినయం లేనటువంటి చోట తప్పును ఒప్పుకోకుండా సమర్థించడానికి ప్రయత్నించటం, అక్కడ మారు మనసు అనేది రాదు, మనస్తాపం అనేది ఉండదు. ఆ రోజు ఎందుకు ఈ పని చేశావు అంటే, ఆ బంగారు కోడదోడ చేయటం ఎందుకంటే, నేను బంగారంతా తీసి నిప్పులో వేసా, బయటకు వచ్చింది కోడదోడ అని అంటాడు ఆయన. దేవుడు అతని మీద కోపించాడు, శిక్షించడానికి నిర్ణయించుకున్నాడు. మోయిస్ కానీ లేకపోతే అటు మీరియాం కానీ ఆరోను కానీ ఆ రోజే భస్మమైపోయి ఉంటారు. కాబట్టి తప్పు చేసినప్పుడు, పాపం కట్టుకున్నప్పుడు క్షమాపణ కోరుకోవాలి. సాముయేలు 2వ గ్రంథం 12:13 మనకి ఇలా తెలుపుతున్నది.
దావీదు రాజు పాపం చేశాడు, దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నాడు. ఏ విధంగా అడిగాడు? దావీదు నాతానుతో, నేను యావేకు ద్రోహముగా పాపం చేసి తిని అనేను. నాతాను దీర్ఘదర్శి, ప్రభువు నీ పాపములు క్షమించను, నువ్వు సావును తప్పించుకుని బ్రతికెదవు అన్నాడు. అదేవిధంగా ఎజెకియెలు గ్రంథం 34:7లో ఆయన వేల వేల మందికి కృప చూపుచు దోషములను అపరాధములను పాపములు మన్నించువాడు. ఆయన నరుల పాపములు సహింపక తండ్రులను పాపములకు కుమారులను, ఆ కుమారులకు కుమారులు 3-4 తరముల వరకు శిక్షించును. ఎప్పుడైతే మానవుడు తన పాపాలు మన్నింపడగడో అక్కడ శిక్షకు పాత్రుడవుతాడు. కానీ దావీదు రాజు మన్నింపడిగాడు. కీర్తన 56:5లో, ప్రభువు నీవు మంచివాడవు, నరుల తప్పిదములు మన్నించువాడవు, నీకు మనవి చేయి వారిని మిక్కిలి నెనరుతో ఆదరించువాడవు. దేవుని మెప్పించాడు దావీదు రాజు, మన్నింపు కోరుకున్నాడు. అందుకే యెషయా ప్రవక్త 1:18 దేవుడు ఇలా అంటున్నాడు, ప్రభు ఇట్లనుచున్నాడు, రండి మన వివాదములు పరిష్కరించుకొందము. మీ పాపములు సింధూరం వలె ఎర్రగా ఉన్నను, మంచు వలె తెల్లగా ఉను, కెంపు వలె ఎర్రగా ఉన్నను, ఉన్ని వలె తెల్లనగును. ఎప్పుడైతే పాపి తన పాపాలు ఒప్పుకుంటాడో దేవుడు వాటిని వెంటనే మన్నిస్తారు. పాపం అని అది గ్రహించాలి, కట్టుకున్న పాపాన్ని ఒప్పుకోవాలి. నేను దేవునికి విరుద్ధముగా పాపం చేశాను, నేను పాపిని అని రొమ్ములు బాదుకోవాలి. రెండోది, లేచి నా తండ్రి వద్దకు నేను వెళ్తాను. నా గౌరవానికి అది భంగం కాదు. నేను వినయముతో వెళ్ళి, తండ్రి నేను పాపం చేస్తానని చెప్పుతాను. ఎక్కడైతే గర్వం ఉన్నదో వారు ఎప్పుడు కూడా మన్నింపు అడగరు. ఎక్కడైతే అహంభావం ఉన్నదో వారు దేవుని ముందు మోకాలుంచి చేతుల పైకెత్తి కన్నీటితో ప్రార్థించలేరు. కానీ నేను నా పాపములు ఒప్పుకుంటేనే అందుకే ప్రభు మన్నించాడు అని కీర్తనకారుడు చెప్పుచున్నాడు. అందుకే పాప సహించడానికి 5 మెట్లున్నాయి. మొట్టమొదటి, చేసిన పాపాలు నెప్తికి తెచ్చుకోవాలి, వాటి కొరకు ఉత్తమ మనస్తాపడాలి. ఇక మీద ఇటువంటి తప్పులు పాపములు చేయని గట్టి ప్రతిజ్ఞ తీసుకోవాలి. 4వది, దాని గురువు దగ్గర చెప్పాలి. 5వది, గురువు ఇచ్చిన ఆజ్ఞ నెరవేర్చాలి. కాబట్టి మన ఆత్మను పరిశీలించి చూచి మన పాపాలను మనం గుర్తించాలి. ఉత్తమ మనస్తాపానికి మరియు దాస్య మనస్తాపానికి తేడా ఉన్నది. ఉత్తమ మనస్తాపములో నా తండ్రికి విరుద్ధముగా నేను పాపం చేశానే అని బాధపడతారు. దాస్య మనస్తాపములో నా దేవుడు నన్ను శిక్షించి ఎక్కడ నరకంలో వేస్తాడో ఏమో అని బాధపడతారు. అది ఉత్తమ మనస్తాపం కాదు. సాక్రటీస్ అనేటువంటి తత్వజ్ఞాని ఈ విధంగా అంటాడు, పరిశీలింపబడిన జీవితం జీవించడానికి విలువైనది కాదు. మన జీవితాన్ని పరిశీలించి చూడాలి. దీంట్లో ఎంతవరకు మంచి ఉన్నది, ఎంతవరకు చెడు ఉన్నది పరిశీలించాలి. అప్పుడప్పుడు ఆ పరిశీలనలో ఇది తప్పుని అనిపించినప్పుడు దాన్ని తీసేసేయాలి. అలాగే సాక్రటీస్ మళ్ళా ఇంకో మాట అంటాడు, ఆనందం యొక్క రహస్యము ఎక్కువ కోరుకోవడంలో లేదు. నాకు అది కావాలి ఇది కావాలి ఎక్కువ కోరుకోవటంలో ఆనందం లేదు, కానీ తక్కువ ఆనందించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో ఉంది. వస్తువులు కూడబెట్టడంలో ఆనందం ఉండదు, ఆ ఆనందాన్ని తక్కువగా అనుభవించే దాంట్లో ఉంది అని అంటాడు. మనం ఏ పని అయితే పదే పదే చేస్తామో ఆ పనియే చివరికి ఆ పనికే మనం బానిస అయిపోతాం. అది మనకు అలవాటైపోతుంది, మంచి అయినా చెడు అయినా. 21 రోజులు
నువ్వు ఒకే పని చేస్తున్నావు అనుకో, ఆ తర్వాత అది నీకు అలవాటైపోతుంది, మంచి అయినా చెడైనా. కాబట్టి ఇతడు లేచాడు, నేను తండ్రి వద్దకు బయలుదేరిపోతానన్నాడు. తండ్రి దూరం నుంచి అతను చూశాడు. పాపాత్ముడి దేవుడు ఒక కంట కనిపెట్టి ఉంటాడు. వాడు ఎంత దూరంలో ఉన్నా, ఎక్కడున్నా, ఎక్కడ దాంకొని ఉన్నా ఆయన కంటికి మరుగ్గాడు. తప్పిపోయిన నా కుమారుడు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తాడో అని కాచుకొని ఉంటాడు. రెండోది, అతని హృదయము ఆ పాపి పట్ల కనికరముతో నిండి ఉంటుంది. ఒక్క అడుగు దేవుడి వైపు పెడితే చాలు, దేవుడు 10 అడుగులు మన వైపు పెట్టి పరిగెత్తుకొని వస్తారు. తండ్రి దూరం నుంచి తన కుమారుని చూశాడు. ఇక తన కుమారుని చూసి ఆయన పరుగెత్తుకొని వెళ్ళి అతని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. మామూలుగా మానవ స్వభావం ఏంది? దరిద్రుడా, తీసపోయిన సొమ్మంతా పాడు చేసి బికారి వలె తిరిగి వచ్చావా? ఎత్రా కర్ర, ఎందుకు వచ్చావు? వెళ్ళు బయటికి. అదే కదా మానవ స్వభావం. తండ్రి అట్టు కాదు. అతనిలో మారు మనసు కలిగింది అని తెలవగానే ఆయన సంతోషించాడు. తిరిగి వస్తే చాలు అని అనుకున్నాడు. అతని ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు అనే మాట బైబిల్ గ్రంథంలో 104 సార్లు చెప్పబడి ఉంది. ఈ ముద్దు అనేది ప్రేమకు మరియు ఆమోద యోగ్యమునకు, అనురాగమునకు గుర్తు. జ్ఞానస్నానం ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆ బిడ్డకు ముద్దు పెడతారు. భద్రమేభ్యంగం ఇచ్చిన తర్వాత ఇచ్చే సందర్భంలోనే అభ్యర్థి బిషప్ గారి యొక్క ఉంగరాన్ని ముద్దు పెడతారు. అదైన తర్వాత తల్లిదండ్రులు ఆ అభ్యర్థికి లేక ఆ బిడ్డకు ముద్దు పెడతారు. అలాగే మొదటి సర్పసాదం తీసుకున్న తర్వాత తల్లిదండ్రులు ఆ బిడ్డను ముద్దు పెట్టుకుంటారు. అలాగే వ్యాధిగ్రస్త అభ్యంగం ఇచ్చినప్పుడు గురువు చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క శిలువ స్వరూపాన్ని ఆ అభ్యర్థి ముద్దు పెట్టుకుంటాడు. పెళ్లిలో భార్యాభర్తలుగా చేరబోయే ఆ నూతన దంపతులు ఆ రోజు ఒకరికి ఒకరు ముద్దు పెట్టుకుంటారు. గురు పట్టాభిషేకంలో బిషప్ గారు గురువుగా అభిషేకింపబడినటువంటి ఆ యొక్క అభ్యర్థిని ముద్దు పెట్టుకుంటారు. మరి పాప సంహితలో ముద్దే లేదే. అదే కదా అసలైనటువంటి పెద్ద అద్భుతం. ఒకసారి ఆలోచన చేయండి. పాప సంహితంలో ముద్దనే సాంగ్యమే లేదే. ఉనింది, ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు లేదు. ఎట్టుండేది? పాప సంహితం అయిన వెంటనే స్వామి తన మీద వేసుకున్నటువంటి ఆ మెడపట్టి, ఈ మెడపట్టి అధికారానికి గుర్తు. ఆ మెడపట్టి యొక్క మూలలో ఇక్కడ సెలవు ఉంటుందన్నమాట. ఆ పాప సంహితం చేసిన ఆ వ్యక్తి ముందుకు వచ్చి మోకరించి ఆ యొక్క మెడపట్టి తీసి ఆ సెలవు ముద్దు పెట్టుకొని పోయేవాడు ఇంతకుముందు. అదే నిజమైనటువంటి సందర్భం. తండ్రి తన బిడ్డను చూసి ముద్దు పెట్టేది. ఐరోపాలో ఇంకా కూడా చాలా ఊర్లలో అటువంటిది ఉన్నది. కానీ మన దేశంలో అటువంటి అలవాటు లేదు. మనం ప్రారంభించే దాంట్లో తప్పు లేదు. లూకాసు వార్త 7:37-38 చూస్తే ఆ పట్టణములో పాపాత్మురాలుగా పరిగణింపబడినటువంటి ఆ స్త్రీ విలువైన జటామాంసి పరిమళ ద్రవ్యం తీసుకొచ్చి యేసు పాదములు పట్టుకుని ఏడ్చి తన కన్నీటితో తడిపి ముద్దు పెట్టుకొని ఈ పరిమళ తైలముతో అభ్యంగం చేసి తన తల వెంట్రుకలతో తుడిచింది. మత్తయి సువార్త 26:48-49 చూస్తే యూదా ఇస్కారియోతు కూడా ప్రభును ముద్దు పెట్టుకున్నాడు. నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో అతడే ఆయన, అతని పట్టి బంధింపుడు
అని వారికి ఆ గురుదోగి ఒక గుర్తు ఇచ్చాడు. ఇచ్చిన గుర్తు దేంతో? ముద్దుతో. వెంటనే అతడు యేసును సమీపించి, బోధకుడా శుభమగు గాక అని ఆయన ముద్దు పెట్టుకొనెను. షేక్స్పియర్ అనేటువంటి రచయిత రాసినటువంటి జూలియస్ సీజర్ అనేటువంటి ఒక నాటకంలో ఆ రోజుల్లో రోమాపురికి గవర్నర్గా జనరల్గా ఉన్నటువంటి ఆ జూలియస్ సీజరు చివరికి సర్వాధిగా కావాలని ఆయన అనుకున్నప్పుడు ఆయనకి చాలా ప్రియముగా దగ్గరగా ఉన్నటువంటి ఒక స్నేహితుడు ఉండేవాడు. అతని పేరు బ్రూటస్. మరి ఆ సెనట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ జూలియస్ సీజర్ సర్వాధికారిగా రాజుగా అవ్వటం కుదరదు అని వాళ్ళందరూ కంకణం కట్టుకొని మాట్లాడుకొని ప్రతి ఒక్కరూ తమ వస్త్రం కింద కత్తిని దాచుకొని జూలియస్ సీజర్ని పిలిపించారు. అలా పిలిపించినప్పుడు వాళ్ళ యొక్క పన్నాగం ఇతనికి తెలియదు. మామూలుగా మాట్లాడాలనుకుంటున్నారని వెళ్ళాడు ఈయన. ఎటువంటి భద్రత లేకుండా, భయం లేకుండా వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక్కరి తర్వాత ఒకరు అతన్ని కత్తితో పొడిచారు. చివరికి తన ప్రియ మిత్రుడైనటువంటి బ్రూటస్ కూడా అతని కత్తితో పొడిచాడు. అప్పుడు జూలియస్ సీజర్ ఏమన్నాడు? ఎత్ తూ బ్రూతే, నువ్వు కూడానా బ్రూటస్? వాళ్ళందరూ పొడిచారంటే నాకు అర్థమవుతుంది, నువ్వు కూడానా? ఈ పళ్ళెంలో నాతో తినువాడే నాకు విరోధి అయ్యను అని కీర్తనకారుడు చెప్పినట్టే అలా చెప్పి ఆ జూలియస్ సీజర్ మరణించాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు 55వ కీర్తన 21లో, అతని పలుకులు వెన్న కంటెను మెత్తగా ఉండును, కానీ అతని ఎదలో ద్వేషమున్నది. అతని మాటలు తైలము పూసినట్టుగా మృదువుగా ఉండును, కానీ అవి వర నుండి వెలిపి తీసిన కత్తి వలె ఉండును. యూదా ఇస్కారియోతు 3 సంవత్సరాలు ప్రభుతో తిరిగి ఆయన ఇచ్చిన రొట్టెలంతా తిని, ఇచ్చిన ద్రాక్షరసమంతా తాగి, ఆయన బోధనలన్నీ విని ఆ యొక్క సంఘానికే కోశాధికారిగా ఉండి చివరికి ప్రభువును ముద్దుతో అప్పగించాడు. ఈ పాపాత్ముడు తండ్రి వద్దకు వెళ్ళాడు. తండ్రి ముందు, తండ్రి, నేను పరలోకమునకు నీకు విరుద్ధముగా పాపం కట్టుకుంటేని ఇక నేను నీ కుమారుడిని అనిపించుకోదగను అని అన్నాడు. తండ్రి ఆ మాటలు ఏం పట్టించుకోలేదు. యెషయా గ్రంథం 44:22లో, నేను నీ తప్పిదములను మబ్బు వలె ఎగరగొట్టితిని, నీ పాపములు మంచు తెరవలే చెదరగొట్టితిని, నీవు నా చెంతకి మరలి రమ్ము. అలా దేవుడు పాపాత్మని తన వద్దకు పిలుచుతున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 25వ వచనములో, అయినను నేను నీ కొరకే నీ పాపములు మన్నించువాడను, నేను నీ తప్పిదములు నెత్తి యందు ఉంచుకొని వాడను కాను. దేవుని యొక్క కనికరం ఎంత గొప్పదంటే, పాపాత్ముడు తిరిగి వస్తే చాలు, అంతే తప్ప అతని పాపాల గురించి లెక్క చెప్పడు, లెక్క కట్టడు. ఇక తండ్రి తన సేవకులు పిలిచాడు, త్వరగా వీనికి మేలి వస్త్రములు కట్టబెట్టుడు. ఆదాము ఏవమ్మ పాపం కట్టుకున్నప్పుడు అంతవరకు వాళ్ళకున్నటువంటి ఆ పవిత్రత అన్నటువంటి ఆ వెలుగు వస్త్రము తొలగిపోగా వాళ్ళు నగ్నంగా ఉన్నట్టు వాళ్ళు కనుగొన్నారు. అప్పుడు దేవుడు ఆదికాండం 3:21లో వారికి చర్మముతో వస్త్రాలు చేసి తొడిగాడు. జంతు చర్మముతో వస్త్రము చేసి తొడిగి పంపించాడు. పాపాత్మ యొక్క మొట్టమొదటి పరిస్థితి ఏంటంటే, తన దేవైస్త ప్రసాద స్థితి అనే తన వస్త్రాన్ని పోగొట్టుకున్నానే అనేదే మొట్టమొదటి బాధ.
దేవుడు అతనికి పవిత్రత అనే వస్త్రం ఇచ్చాడు, అది ఆయన పోగొట్టుకున్నాడు. తాబోరు కొండ మీద యేసు వస్త్రములు మెలమెల మెరిశాయి. దైవత్వములో దేవుడు తన్ను తాను వెలుగుతో కప్పుకొని ఉన్నాడు. అందుకే 132 కీర్తన 9వ వచనములో నీ యొక్క యాజకులను నువ్వు పవిత్రతతో నీతితో వారిని అలంకరించితివి, వస్త్రముతో తొడిగితివి అంటారు. పూజ అయిన తర్వాత గురువు పీఠం నుంచి వెళ్ళేటప్పుడు ఆ గురు వస్త్రములతో ఆయన ఎవరిని తాకినను ఎవరిని దీవించినను వారు దీవెనలు పొందుతారు. మామూలుగా గురువు ఉన్నటువంటి అంగిలో వారికి ఇచ్చే దీవెన కంటే గురు వస్త్రములతో పూజ తర్వాత ఇచ్చే ఆ దీవెన ఫలితం ఎక్కువ. జ్ఞానస్థానంలో ఆ బిడ్డకి ఒక తెల్ల వస్త్రం ఇచ్చి, ఈ తెలుపు వస్త్రము నీ క్రైస్తవ ఘనతకు గుర్తు, నువ్వు మోక్షానికి పోయేదంతవరకు దీన్ని భద్రముగా కాపాడుకో అని అంటారు గురువు. కాబట్టి ఆ వస్త్రము తొలగిపోతే మనకు వచ్చేది అవమానమే. అప్పుడు సిగ్గంటే ఏంది? ఆ వస్త్రం లేనప్పుడు మనం సిగ్గుపడుతున్నాం. ఆ సిగ్గంటే ఏంది? సిగ్గు అనేది పాపం ద్వారా ఆత్మలోనికి పెట్టబడిన అవినీతి సూత్రం యొక్క శరీరంలోని ప్రతిచర్య. సిగ్గంటే ఏంది? పాపం ద్వారా ఆత్మలోనికి ప్రవేశపెట్టబడిన అవినీతి సూత్రం యొక్క శరీరంలోని ప్రతిచర్య. ఎప్పుడైతే పాపాత్ముడు పాపం కట్టుకుంటాడో మొట్టమొదట కోల్పోయేది తన వస్త్రమే. ఒకరోజు ఒక స్వామి, కేరళ స్వామి గుళ్ళు అనౌన్స్ చేశారు, ఈరోజు పూజ అయిన తర్వాత అందరికి అన్నం పెడుతున్నాము, మీరందరూ కూడా సిగ్గుపడకుండా భోంచేసి పోండి అని చెప్పబోయి, మీరందరూ సిగ్గు లేకుండా భోంచేసి పోండి అన్నాడు. లూకాసు వార్త 23:30లో పాపాత్ములు దేవుని సమక్షంలో నిలిచినప్పుడు వాళ్ళు ఏమంటారు? కొండలారా మమ్ము కప్పివేయండి. ఎందువల్ల కప్పేయాలి? దేవుని ముందు మేము వస్త్రహీనుడై నిలవలేము కాబట్టి వస్త్రము తొడగండి అన్నాడు. వేలికి ఉంగరం తొడగండి. ఆ ఉంగరం అనేది అధికారానికి గుర్తు. రాజు తన కమ్మను రాసి ఆ యొక్క కమ్మ తాను రాశాడని చెప్పడానికి ఆ వేలి ముద్రతో ముద్ర వేస్తాడు. కాలికి చెప్పులు తొడగండి. కాలికి చెప్పులు అనేది స్వాతంత్ర్యానికి గుర్తు. అలాగే కొవ్విన కోడదూడను కోయించండి, విందు ఆరగించుకుందాం. ఇదిగో ఈ కుమారుడు తిరిగి వచ్చాడు, దీనికి మించిన సంతోషం ఇంకోటి లేదు, కాబట్టి మనం విందు చేసుకుందాం. ఆ విందే దివ్య బలి పూజ. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, మనమందరం కూడా ఈ యొక్క తప్పిపోయిన కుమారుని స్థానంలో ఉన్నాం. ప్రతి పాప సంహితం ద్వారా ఇలాగే మనం దేవుని చెంతకు పిలబడుతున్నాం. అలా వచ్చిన తర్వాత దివ్య విందుతో ప్రభు మనకు తన కుమారుని శరీరక్తములు ఇచ్చి పోషిస్తున్నారు. ఎంత గొప్ప ప్రేమ ఆ తండ్రి ప్రేమ! ఎంత కఠినమైన పాపాత్ములు మనము! ఈ అంశాల మీద ధ్యానం చేసుకుందాం. ఆమె పరలోకమును భూలోకమును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సులాతన అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయడం వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను.
శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను, నిత్య జీవమును విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వసించు ప్రతి వాడను నిత్యజీవం పొందుటకు ప్రభువు ఎత్తబడవలెను అని పరిశుద్ధ వాక్యానుసారము శిలువపై ఎత్తబడిన క్రీస్తు ప్రభునికి మన శ్రీసభ అవసరాలను తెలిపి భక్తి విశ్వాసంతో ప్రార్థించుకుందాం. పరలోక భూలోకములకు అధిపతి అయిన తండ్రి, సర్వజాతి జనులను రక్షింప శ్రీసభను స్థాపించి దానిని మాకు రక్షణ సాధనముగా మలచినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుచున్నాము. శ్రీసభని ఎంతో ప్రేమించి దానిని కంటికి రెప్పలా కాచి కాపాడుతూ మార్గదర్శకత్వం వహించుచున్న మా ఫ్రాన్సిస్ పరిశుద్ధ పాపు గారిని, మా కాడులను, పీఠాధిపతులను, మా గురువులను, డీకన్లను అందరినీ నీ పవిత్ర పాదముల చెంత సమర్పించుచున్నాము. వారిని సదా పవిత్రపరిచి శ్రీసభను విశ్వాసంలో నడుపుటకు కావలసిన ఆత్మ వరములతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమకుడైన ప్రభు, ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలలో దైవ మందిరంలో అమంగళము చేయకుండా విశ్రాంతి దినమును పవిత్రపరచమని ఉద్బోధించినట్లుగా మేము దేవాలయ పరిశుద్ధతను, పవిత్రతను కాపాడమని నిరంతరము మేము పూర్ణ మనస్సుతో పూజించి మీ దివ్య వెలుగులో నడుచు కృపాశిస్సులను మాకు నిండుగా దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపా సత్య సంపూర్ణమైన ప్రభు, మీరు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి లోకంను రక్షించుటకై మీ ఏకైక కుమారుని పంపియున్నారు. మేమంతా మీ ప్రేమను, రక్షణ ప్రణాళికను గుర్తించి దృఢ విశ్వాసంలో ఎదుగుతూ మీ చిత్తాన్ని పాటిస్తూ వెలుగులో సంచరించు రక్షింపబడు వారిగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వర, మీరే రక్షకుడని విశ్వసిస్తున్న ప్రతి బిడ్డను మీరు నిండుగా దీవించి కాపాడండి. వారి విశ్వాసమును బట్టి శాంతి సమాధానములు, పరిశుద్ధాత్మ వరములు వారికి, వారి కుటుంబములకు సమృద్ధిగా నిచ్చి ఈ తపస్కాలమంతా ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మములతో మేము సంపూర్ణముగా అనుసరించు భాగ్యమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. లోకమునకు వెలుగుగా అవతరించిన ఓ దేవా, అంధకారంలో మగ్గుచు దుష్కార్యములు చేయొచ్చు అహంభావముతో చేయుచున్న మా అందరికీ ఆరు మనస్సును సగి మా తప్పిదములను గుర్తించి చక్కని పాప సంకీర్తనము చేయి సువర్ణ అవకాశమును ఈ పరిశుద్ధ తపస్కాలంలో అనుగ్రహించమని అందరి ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనముగా మన సొంత మనవుల కొరకు ప్రార్థించుకుందాం. మన మనవులన్నీ కూడా మరీ తల్లి కరముల ద్వారా ప్రభుకు సమర్పించుకుందాం. దేవర ప్రసాదం చైతన్య మరియమ్మ వందనము. ఏలువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించుదాము. మా పాపముల కొరకు మీ ప్రాణమును సిలువపై సమర్పించిన ఓ ప్రభువ, మట్టి నుండి పుట్టిన మానవ మాతృలందరికీ మీ సిలువ మరణం ద్వారా రక్షణమిచ్చి మహోన్నతులుగా నిలిపి నిత్య జీవము దయచేయుచున్నందులకు మేమంతా మీకు ఎంతో రుణపడి ఉన్నాం. మమ్ము మీ కుటుంబ సభ్యులను మీ జీవజలముతో నింపి ఆధ్యాత్మిక జలము ప్రసాదించండి. మా విచారంలోని ప్రతి బిడ్డను, ముఖ్యముగా వార్షిక పరీక్షలు రాయబోతున్న విద్యార్థులను మీ పవిత్రాత్మ వరములతో నింపండి. మా నాథుని క్రీస్తు మనవి చేయుచున్నాము. ఆమేన్. పూజ
నన్ను నేను అర్పించగా అడుగులో అడుగు వేసి దివ్యవరములు దాచుకున్న జీవితం నీ దివ్యవరములు దాచుకున్న ఆచెదా నన్ను నేను అర్పించగా వెలికి తీసి వచ్చెదా నన్ను నేను అర్పించగా ఓ ప్రభో నీ చేయి పట్టి నన్ను నేను అర్పించగా గులో అడుగు వేసి బాధ్యతలు నన్ను నేను అర్పించగా వచ్చెదా నన్ను నేను అర్పించగా అడుగులో ప్రభు నీ చేయి పట్టి చేయుకొలేదు నన్ను నేను అర్పించగా సహోదరి సహోదరులారా, నేనును మీరు నడిపించిన ఈ బలి సర్వశక్తి పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైన ప్రార్థన చేయండి. ప్రభువ తన నామస్తుతి మహిమలో కొరకును మన ప్రయోజనముల కొరకును తమ పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము మీ అర్పణను ఆనందముతో మీ పాద సన్నిధిలో ఉంచుచున్నాము. ఇవి మాకు పరమ ఔషధముగా మారునుగాక. ప్రపంచ రక్షణకు ఉదగరి ఈ ప్రపంచ వస్తువులకు దోహదపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తినిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చూడని కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా శారీరక ఉపవాసం ద్వారా మీరు మా తప్పిదంలో అరికట్టుచున్నారు. మా మనసును ఉన్నతముకు త్రిప్పుచున్నారు. మాకు పుణ్యమును దాని ఫలమును ప్రసాదించుచున్నారు. వీటినన్నిటిని క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నారు. అతని ద్వారా దూతలు మీ మహతును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తివంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనందపరుచున్న భక్తి జ్వాలకులను ఏకమైపు పొంగుచూ మీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరము ఏకము చేసి మేము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా,
పరిశుద్ధుల్ 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 దళాధిపతి అయిన సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రముల్ కలుగునుగాక. పరిశుద్ధుల్ 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 ఉన్నత పరమండలమున సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రముల్ పరిశుద్ధుల్ 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 ఏలిన వారి నామమున వచ్చువారు ఆశీర్వదింపబడునుగా. పరిశుద్ధుల్ 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 పరిశుద్ధుల్. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రత ఒకటి మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బతిమాలుకొనుచున్నాము. ఈ విధంగా మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడికి ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీ కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రలు అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లని, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారం కొరకై దారబోయబడు. దీని నా జ్ఞాపకార్థం చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. జైసవా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానము చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేయించేయదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనొసిగి అప్పమును రక్షణ పాత్రను సమర్పించున్నాం. మీ సముఖం నుంచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసేందుకు మీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు రక్తములందు పాలివారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచని బ్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీ సభ జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశం పీఠాధిపతిని, అంతోనిదాస్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమేందు పరిపూర్ణులుగా చేయుము. ఉత్థానము నమిగితో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరం ముందు చనిపోయిన వారందరూ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కణితులకు మరియమాతతోను, పుడిత జోజపు గారితోను, పుడిత అప్పోస్తులతోను, పుడిత చిన్న తెరేసమ్మ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పునాదులందరితోనూ మాకు నిత్యజంలో భాగం దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసంతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజించబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులు చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసాన్ని వీక్షించుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతి రైకత అనుగ్రహింపము. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకుందాం. మీ అందరికీ సమాధానం. మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిహరించుడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట్లో ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను స్వామి, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ శరీరం ఆరోగ్యం పొందుదును. ఆమేన్. పరులైకై పంచబడాలి, తుంచబడినారోటెలా జీవమివ్వాలి, నేను త్రుంచబడాలి, పరులకై పంచాలి, నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి, త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. మార్చుము నన్ను, మలచుము నన్ను, మార్చుము నన్ను, మలచుము నన్ను, నీ పరిశుద్ధాత్మతో నింపుము నన్ను, నీ పరిశుద్ధాత్మతో నింపుము నన్ను, నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి, త్రుంచబడిన రొట్టెలా జీవమివ్వాలి. స్వార్థ బుద్ధితో ప్రభు ఇన్నాళ్ళు జీవించితిని, స్వార్థ బుద్ధితో ప్రభు ఇన్నాళ్ళు జీవించితిని, నిస్వార్థ జీవిగా ప్రభు నీ వలె జీవింపనిమ్మో, నిస్వార్థ జీవిగా ప్రభు నీ వలె జీవింపనిమ్మో, నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి,
పంచబడాలి త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి నేను త్రుంచబడాలి పరులకై పంచబడాలి త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి శరీర వాంఛలతో ప్రభు ఇన్నాళ్ళు సాగితిని శరీర వాంఛలతో ప్రభు ఇన్నాళ్ళు సాగితిని నీ ఆత్మతో జీవింపా ప్రభుని వరమము నేను త్రుంచబడాలి పరులకై పంచబడాలి త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి పరులకై పంచబడాలి జీవమివ్వాలి మార్చుము నన్ను మలచుము నన్ను మార్చుము నన్ను మలచుము నన్ను నీ పరిశుద్ధ ఆత్మతో నింపుము నన్ను నీ పరిశుద్ధ ఆత్మతో నింపుము నన్ను నేను త్రుంచబడాలి పరులకై పంచబడాలి త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి త్రుంచబడాలి పరులకై పంచబడాలి త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి త్రుంచబడిన రొట్టెగా పునీతన్యాస్వర చేసిన జపము క్రీస్తుని శరీరమా నన్ను క్రీస్తుని రక్తమా నా తృప్తి కలుగునట్టు క్రీస్తుని ప్రక్కలో నుండి కారపడని నీళ్ళ క్రీస్తు అనుభవించిన కష్టమా ధైర్యం ఓ కలగచే మంచి జేసువా మీ గాయముల లోపల నేను మేము ఎడబాయినట్లు చేయకండి దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొని నన్ను మీ సన్నిధికి రాచేయండి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక స్వామి ఆమె పరిపూర్ణ ఫలము గల జపము మహామధురంతో నిన్ను మంచి చేసువా దాసరారని నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తలుచున్నాను నా ఎముకలన్నీ విరిచినాను అని దేవరవారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నీ జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలంపు చే జానించెడు. ఈ సమయమందు
దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమయనుడు శుక్రత తలంపులను, నా భావముల మీద నిత్యమైన మనస్తాపమును, వారు దిద్దుకున్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయం మందు ముద్రింపచేయను అవతరించమని నా మంచి చేసువ దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించినాను స్వామి, ఆమేన్. మన పరిశుద్ధ పాపగారి తలంపులు నెరవేరినట్లుగా పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలములు చేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, రేపు ఈ నెల 31వ తారీఖు ఉదయం 5:30 గంటలకి 3 బస్సులు కూడా గుడి ప్రాంగణం నుంచి కదిలిపోతాయి. కాబట్టి దయచేసి 5:30కంతా అందరూ కూడా గుడిలో ఉండాలని మనం చేస్తున్నాం. గుడిలో ప్రారంభ జపం చెప్పిన వెంటనే బస్సులు అన్నీ కూడా ఆస్వాదించబడి అవి బయలుదేరుతాయి. కాబట్టి లేటుగా వచ్చేవాళ్ళు ఒకవేళ రాదలుచుకుపోతే ఇంటికాడ ఉండండి. వచ్చే వాళ్ళందరూ కూడా 5:30కి బయలుదేరిపోతూ ఉంటారు. ఏప్రిల్ 3వ తారీఖు ఉడుమల బాల అనేటువంటి మన బిషప్ గారు, వరంగల్ బిషప్ గారు విశాఖపట్నం యొక్క అతి మేత్రానులుగా స్థాపించబడబోతున్నారు. 4 గంటలకి ఇష్టం ఉండే వాళ్ళందరూ కూడా మీరు వెళ్ళి ఆ యొక్క కార్యక్రమంలో కలుసుకోవాలంటే వెళ్ళొచ్చని ఆహ్వానిస్తున్నారు. అలాగే ఏప్రిల్ 4వ తారీఖు శుక్రవారం బైరం రమేష్, సురేష్ కుటుంబస్తులు సాయంత్రం పూజ అయిన తర్వాత అల్పాహారాన్ని అందరికీ అందజేస్తారు. ఏప్రిల్ 9వ తారీఖు అనగా బుధవారము కడప మేత్రాసానికి కొత్తగా బిషప్ గారుగా ఎన్నిక చేయబడినటువంటి మొన్సిన్యోర్ పాల్ ప్రకాష్ అనే గురువులు ఆ రోజు మేత్రానుల పట్టాన్ని పొందుతారు. పుణిత జోజప్ గారి బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో మరియాపురం కడపలో 10 గంటలకి మనలందరినీ కూడా స్వామి ఆహ్వానిస్తున్నారు. ఇష్టం ఉండే వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో వెళ్ళి పాలు పంచుకోవచ్చు. ఏప్రిల్ 13వ తారీఖు అనగా మానికొమ్మల ఆదివారం రోజు ఫాదర్ అజీష్ అన్నటువంటి ఫాదరు వారి బృందము సీనాయి డివైన్ రిట్రీట్ సెంటర్ ప్రేమగరి కర్నూలు నుంచి వస్తున్నారు. వారు ఆ రోజు ఆ కార్యక్రమాన్ని నడిపిస్తారు. ఆ రోజు అనగా ముందు రోజు సాయంత్రం శనివారమే ఇది ప్రారంభించి ఆదివారం 9 గంటలకి అందరూ కూడా మన హై స్కూల్ ఆవరణ ఉన్నట్లయితే మ్రాణికొమ్మలు అక్కడ ఆస్వాదించి అక్కడి నుంచి ప్రదక్షిణగా పాటలు పాడుతూ గుళ్ళోకి వచ్చి దివ్య సర్ప్రసాదం స్థాపించి 3 గంటల వరకు దివ్య సర్ప్రసాద ఆరాధన, దైవవాక్కు పరిచర్య, దివ్య సర్ప్రసాద ఆశీర్వాదము మరియు దివ్య బలి పూజ ఉండును. ఏప్రిల్ నెల 10వ తారీఖు మన ఒంగోలు డీనరీకి చెందినటువంటి యువకులందరికీ కూడా ఒక ప్రత్యేకమైన సదస్సును మన డొన్ బోస్కో గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్నాం. మొన్న మా ఒంగోలు డినరీ మీటింగ్లో ఫాదర్లందరూ అనుకున్నారు యువకులకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒకరోజు కార్యక్రమం ఉంటే మంచిదని. అది 10వ తారీఖు అయితే బాగుంటుంది అనుకున్నారు. కాబట్టి వీలైనంత వరకు మన విచారణలో ఉన్నటువంటి యువకులందరూ కూడా దాంట్లో పాలు పంచుకోవాలి. అచ్చట ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు మీకు ఉంటాయి. మరి పాప సంఖ్యను చేసుకోవడానికి కూడా ఒక మంచి అవకాశం కలగజేయబడుతుంది. కాబట్టి దయచేసి ఆ రోజు అందరూ కూడా ఆడికి వెళ్ళాలని మనం చేస్తున్నాం. అలాగే మీకు ముందుగానే నేను చెప్పినట్టుగా మన
బోర్డింగ్ పిల్లల యొక్క హాల్కి వారి యొక్క బాత్రూమ్కి మధ్య ఉన్నటువంటి స్థలము దాదాపు 5-6 అడుగులు ఉన్నది. దాన్ని మొత్తం కూడా క్లీన్ చేసి శుభ్రం చేసి మట్టేసి ఇసుకేసి కడప రాళ్ళు వేసి ఉన్నాం. అలాగే ఆ బోర్డింగ్ వెనక భాగము మరియు పబ్లిక్ రోడ్డు మధ్య ఆ గోడకు మధ్య ఉండే స్థలం కూడా పూర్తిగా సదరం చేసి అన్ని క్లీన్ చేసి ఆడ కూడా ఇప్పుడు కడప రాళ్ళు వేసి ఉన్నాం. ఒక గోడ కట్టి అటు తర్వాత వెనక భాగంలో కూడా, అటు తర్వాత ఇటు మన మామిడి చెట్టు ఉన్నటువంటి చోట, అంటే స్వామి ఇంటికి పిల్లల యొక్క బోర్డింగ్ మధ్యలో ఉన్నటువంటి ఆ దారి అక్కడ కూడా శుభ్రం చేసి కడప వాళ్ళు వేయబోతున్నాం. ప్రార్థించుదము. అందరూ కళ్ళు మూసుకొని తలదించండి. ఓ ప్రభువా, ఈ లోకమందు జన్మించు ప్రతి మానవునికి మీరు వెలుగును ప్రసాదించుచున్నారు. మా హృదయములు మీ అనుగ్రహం వైపుతో ప్రకాశింపజేయుచున్నారు. కావున మహోన్నతులైన మీకు అమోదయోగ్యమైన వాణిని గురించి మననము చేయుచు మీకు ప్రీతి పాత్రులుగా జీవించున్నట్లు కృపచూపుము. నిజాయితీ కలిగి మిమ్ము చిత్తశుద్ధితో పూజించు వారిగా మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని పొందుడు కొరకై మీ శరములు వంచి ప్రార్థించండి. ఓ ప్రభువా, మీకు మొరబెట్టు వారిని కనికరించి బలహీనత నుండి వారి రక్షించుచున్నారు. మరణాంధకారపు ఛాయలలో తిరుగాడుచున్న వారిపై మీ కాంతి సోకునట్లు చేసి వారిని సన్మార్గమందు నడిపింపుము. ఈ విధముగా వారు మీ దయ వలన చెడు నుండి రక్షింపబడి నిత్య ఆనంద భాగ్యము పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నడుచుటకు నేర్పించునా యేసయ్యా, నడుచుటకు నేర్పించునా యేసయ్యా, నడుచుటకు నేర్పించునా యేసయ్యా. రాళ్ళను నడుచుటకు నేర్పించునా యేసయ్యా, నడుచుటకు నేర్పించునా యేసయ్యా. నన్ను ముంచివేయగా ఆందోళన వేదన నన్ను ముంచివేయగా ఆదరించువారు లేక అలమాడుతున్నాను, ఆదరించువారు లేక అలమాడుచున్నాను. నీవే నాకు శరణమని నిన్నే పిలుస్తున్నాను, నీవే నాకు శరణమని నిన్నే పిలుస్తున్నా. కన్నీటిని తుడుచుటకు కదలిరావా, నా కన్నీటిని తుడుచుటకు కదలిరావా. శోధనలు వేదనలు నన్ను వెంటాడగా ఏ దారి కనరాక నీ దరికి చేరా, ఏ దారి కనరాక నీ
తరలిరావా నారను మారించి తరలిరావా నడుచుటకు నేర్పించు నా యేసయ్యా నడుచుటకు నేర్పించు నా యేసయ్యా రాళ్ళలో ముళ్ళను నా దారిలో చూస్తున్నాను రాళ్ళలో ముళ్ళను నా దారిలో చూస్తున్నాను చేయి పట్టి నడిపించు నా యేసయ్యా చేయి పట్టి నడిపించు నా యేసయ్యా నడుచుటకు నేర్పించు నా యేసయ్యా నడుచుటకు నేర్పించు నా యేసయ్యా 2023-25 జూబిలీ ప్రార్థన. మా యొక్క పరలోక తండ్రి, మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీరు మాకు ప్రసాదించిన విశ్వాసము, నమ్మిక, ప్రేమలు, ప్రధాన పుణ్యాలను నీ పవిత్రాత్మ ద్వారా మా హృదయాలలో రగిలింపజేసి మీ రాజ్య పాలన పట్ల అభిలాషను అధికం చేయండి. మీ యొక్క కృపావరము ద్వారా మా యందు సువార్త బీజములు వేరులోని మొలకెత్తి ఫలింపజేసి మంచి శ్రద్ధ గల వ్యవసాయకులుగా రూపొందినట్లు చేయండి. తద్వారా సమానవాడి సమన్వయపూర్వకమైన వ్యవస్థగా రూపొంది వృద్ధ ప్రపంచం వృద్ధ స్వర్గం పట్ల ఆసక్తిని పెంపొందించునుగాక. తత్ఫలితముగా దుష్ట శక్తులు అధిగమించబడి మీ యొక్క మహిమ యుగ యుగములకు ప్రతిష్ఠింపబడినగాక. 2025 జూబిలీ వేడుకలు యాంత్రిక సంఘమైన మాలో పరలోకపు విలువల పట్ల ఆకాంక్షను మేల్కొల్పి ప్రపంచమంతటను మా రక్షకుడగు యేసుక్రీస్తు ప్రసాద